వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో వృద్ధ దంపతులపై దాడి చేసిన టీడీపీ నేతపై పోలీసులు చర్యలు తీసుకోవటం లేదు. టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేశం మహిళపై దాడి చేసి దుస్తులు చించేశాడు. తన ఒంటిపై దుస్తులు చించేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం శూన్యం. పైగా బాధిత మహిళ దుస్తులు చించలేదంటూ చెప్పుకొచ్చిన డీఎస్పీ 2 వర్గాలపై న్యూసెన్స్ కేసు పెట్టారు. టీడీపీ నేత పేరు ఎఫ్ఐఆర్లో లేకుండా చేశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. బద్వేల్లో జరిగినటువంటి వృద్ధ దంపతుల మీద దాడి సంఘటనలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. దీంట్లో ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముఖ్య అనుచరుడు టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేశు ఆ దాడిలో పాల్గొన్నారు. విజువల్స్ కానీ దానికి సంబంధించిన ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎఫ్ఐఆర్ లో మాత్రం అతని పేరు ఎక్కడా కనిపించకుండా చేశారనేది ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఏదైతే బాధిత మహిళ దాడి జరిగిన సందర్భంలో తన జాకెట్ చించేశారని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఆ అంశాన్ని కొట్టిపారేసి అసలు అటువంటి సంఘటన జరగలేదనేది పోలీసులు డిఎస్పీ స్థాయి అధికారులు కూడా చెప్తున్నట్టు పత్రిక ప్రకటనలు విడుదల చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. విచారణ చేస్తున్నాము అని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ కీలకంగా జరిగినటువంటి సంఘటన మీద పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా చేయట్లేదు అనేది ముఖ్యంగా అసలు బాధిత మహిళ ఏదైతే వృద్ధ దంపతుల మీద దాడి జరిగితే వాళ్ళని కూడా అక్యూజ్డ్ గా చేర్చి వాళ్ళని కూడా నిందితులుగా చేర్చి ఒక న్యూసెన్స్ కేసు పెట్టినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇరు వర్గాలు కొట్లాడుకుంటే అక్కడ లోకల్ గా ఒక న్యూసెన్స్ క్రియేట్ అయింది. అందువల్ల అని చెప్పేసి ఒక చిన్న కేసుని న్యూసెన్స్ కేసుని నమోదు చేసి బాధితులను కూడా నిందితులుగా చేర్చి కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఫర్దర్ విచారణ సాగుతుంది అనేదైతే పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా అసలు ఏదైతే ఈ జాకెట్ చించారనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు పట్టణంలోకి తీసుకోవడం లేదు పోలీసులు. బాధితురాలు అయితే ఇదే ఆరోపణ చేస్తోంది. మొత్తం మీద అయితే ఈ కేసుని ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు కీలకంగా ఉన్నాడో ప్రధానంగా అతనే ఈ దాడికి పాల్పడ్డారని చెప్పి ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా పోలీసులు కేసును నీరు రాసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది బాధితులు ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.